ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆదోని పట్టణంలోని ప్రధాన సమస్య ఏమిటంటే ఆదోని ప్రజలు చిటికన చెప్పేది ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి బైపాస్లో ప్రస్తుతం మనం ఉన్నాము. బైపాస్ రోడ్డు చాలా వేగంగా అభివృద్ధి అయితే జరుగుతోంది. ఈ యొక్క బైపాస్ రోడ్డు పనులు అయితే మాత్రం యుద్ధ ప్రాతిపదికన వేగంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అయితే నిర్మాణం చేపడుతున్నారు. చూసుకోవచ్చు మనం. నేషనల్ హైవే రోడ్డు ఉంది. నేషనల్ హైవే రోడ్డు ఇది ప్రధానంగా ఎమ్మిగనూరు నుండి ఇలా టచ్ గా మంత్రాలయం హైవే రూట్ ఇది. ఈ హైవే రూట్ నుండి ఇలా జాయింట్ గా ఆలూరు రోడ్డుకు వెళ్ళడానికి ఈ యొక్క హైవేని అయితే బైపాస్ రోడ్ అయితే నిర్మాణం చేపట్టారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు బైపాస్ రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి 41 ఫీట్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఈ యొక్క ఇంటర్ లింక్ అయితే రోడ్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి నేరుగా ఆలూరు రోడ్డుకు వెళ్లే రోడ్డును ఈ యొక్క బైపాస్ రోడ్ అయితే లింక్ చేశారు. ఎవరైనా ఆదోని పట్టణం మీదుగా ఆలూరుకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు నేరుగా ఇలాగా ఆలూరు రూట్ కు బైపాస్ రోడ్డులో వెళ్ళొచ్చు. ఈ బైపాస్ రోడ్డు దాదాపు 7.3 కిలోమీటర్ల దూరంలో ఈ బైపాస్ ను నిర్మించడం జరిగింది. ఈ బైపాస్ కు సంబంధించి మనం బ్రిడ్జ్లు కూడా నిర్మాణం చేపడుతున్నారు. ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన విజువల్స్ ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చూసుకోవచ్చు బైపాస్ రోడ్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. వేగంగా నిర్మాణం అయితే జరుగుతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకు ఆదోని నుండి పత్తికొండకు వెళ్లే రూట్ కు పై భాగంలో బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం భారీ ఎక్స్వేటర్లతో పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ బ్రిడ్జ్ మొత్తం ఈ బైపాస్ టోటల్ గా 7.3 కిలోమీటర్ల లెంత్ ఉంటే ఇందులో దాదాపు 2 బ్రిడ్జ్లు వస్తాయి. ఒక బ్రిడ్జ్ వచ్చేసి రైల్వే ట్రాక్ మీద నుండి ఒక బ్రిడ్జ్ అయితే వెళ్తుంది. ఇక మరో బ్రిడ్జ్ ఇక్కడ పత్తికొండ రూట్ కు వెళ్లే రూట్ లో ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ టోటల్ గా మొత్తం ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి ఈ బైపాస్ రోడ్డు శంకుస్థాపన 2024 ఫిబ్రవరి నెలలో ఈ బైపాస్ రోడ్ అయితే శంకుస్థాపన చేసి పనులు అయితే ప్రారంభించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు అయితేనేమి NHJEకి మనం వివరణ కోరగా ఈ పనులు దాదాపు ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన చరవాణి ద్వారా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఆదోని పుర ప్రజల ఎన్నో ఏళ్ల కళ మరికొన్ని నెలల్లో సాకారం అవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య. ఏ ఏరియాలోకి వెళ్ళినా భారీ వాహనాలు ఆ ఏరియా గుండా వెళ్ళడం వల్ల 2 వీలర్స్ అయితేనేమి 4 వీలర్స్ అయితేనేమి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు భారీ వాహనాలు అంటే NH హైవే మీదుగా వచ్చే భారీ ట్రక్స్ అయితేనేమి లారీస్ అయితేనేమి ఇలాంటి వాహనాలు ఇప్పుడు నేరుగా ఈ హైవే రూట్ మీద నుండి ఆలూరు రోడ్డుకు వెళ్ళాలనుకుంటే ఆలూరు రోడ్డుకి వెళ్తాయి. లేదా అలా మరో బైపాస్ ఉంది ఇక్కడ సిరుగుంప క్రాస్ కి అయితేనేమి మాధవరం రోడ్డుకి అయితేనేమి ఆ మీద గుండా రోడ్డు ఉంది. ఆ మీద గుండా ఇలా వెళ్ళిపోతాయి. ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు మనం వాస్తవం చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ మాదిరిగా ఈ హైవే అయితే ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. భారీ వాహనాలు మొత్తం బయట వెళితే చిన్న వాహనాలు 2 వీలర్ 4 వీలర్ అన్ని టౌన్ లో ప్రయాణిస్తాయి. ఇందువల్ల పూర్తిగా ట్రాఫిక్ అయితే కంట్రోల్లోకి వచ్చే ఆస్కారం ఉంటుందనే చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్ల నాటి కళ మొత్తానికి నెరవేరడంతో ఆదోని పుర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రహదారుల విస్తరణలో భాగంగా జాతీయ రహదారి యొక్క విస్తరణ పనులను గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో చేపట్టడం జరిగింది. ఈ రహదారి పూర్తి కావడంతో ఆదోని పట్టణంలో రద్దీ ఏదైతే ఉందో రద్దీని 90% తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అధికారులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఈ రద్దీ తగ్గడంతో పట్టణంలో చాలా మందికి రకరకాల సమస్యలు ట్రాఫిక్ సమస్యలు కూడా అంతరాయాలు కూడా అన్ని కూడా దూరం అవుతాయి. కావున పట్టణ వాసులందరూ కూడా దీనికి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. పట్టణంలో అక్కడ జాతీయ రహదారి అవుట్ రింగ్ రోడ్డు పూర్తి కాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాబో 4-5 నెలల్లో ఈ యొక్క NH బైపాస్ రోడ్ పూర్తి కావడంతో పట్టణంలో ఉన్నటువంటి రద్దీనంతా కూడా నివారించడానికి సుగమమైనటువంటి మార్గం అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి ఆదోని పట్టణ వాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క రహదారి పనులు వేగవంతం కావడానికి పూర్తి కావడానికి రకరకాల చర్యలు తీసుకున్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి కూడా ఆదోని పట్టణ వాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ట్రాఫిక్ సమస్యలతోనూ మన ఆదోని
పెద్ద సమస్యగా ఎదుర్కొంటున్నాం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నవి. ఎంతోమంది ప్రజలు కూడా చాలా ఇబ్బంది, ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నవి. ఎక్కడ చూసినా టౌన్లో ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద సమస్యగా అందరి మనసులో, అందరూ ఆలోచనలో పెద్ద సమస్యగా మారింది. కాబట్టి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ హయాంలో ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో నుంచి దాదాపు హైవే రోడ్డు మన ఎమ్నూరు నుంచి ఇట్లా ఆలూరు నేషనల్ హైవే రోడ్డు శాంక్షన్ చేపించడం జరిగింది, దాదాపు 218 కోట్లు. కాబట్టి అప్పట్లో శంకుస్థాపన మన ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చేయడం జరిగింది. గత వైఎస్ఆర్ ప్రభుత్వం శాంక్షన్ కావడం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అలాగే కొనసాగించింది. కాబట్టి అతి తొందరలోనే మన సెప్టెంబర్లోన పూర్తి అయిపోతుందని సమాచారం మాకు అందింది. కాబట్టి సంతోషమైన విషయం ఇది అందరూ ఆదరణ ప్రజలకు. ఎందుకంటే చాలా మ్యాక్సిమం హైవే రోడ్ల నుంచే దాదాపు పెద్ద వెహికల్ అన్నీ ఇంకా అక్కడే మనకి ఊర్లకి పోతావు. కాబట్టి ఆలూరు అక్కడ అన్ని ఊర్లకి హైవే నుంచి వెళ్ళిపోతావు. కాబట్టి టౌన్లోకి రావు. కాబట్టి వెహికల్స్ ఈ సమస్య చాలా పూర్తిగా బండ్లు మనకు కూడా ఇబ్బందికర లేకుండా ఉంటుంది. కాబట్టి అందరూ సంతోషపడాల్సిన విషయము. కాబట్టి ట్రాఫిక్ కూడా ఎంతో తగ్గుతుంది, అందరికి కూడా అంత రిలీఫ్గా ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే టౌన్లో కూడా కొంతవరకు ఉంటుంది. అది కూడా అతి తొందరలోనే దీన్ని కూడా రోడ్ వైండింగ్ టౌన్ ప్లానింగ్ వస్తే ఇంకా పూర్తిగా ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రభుత్వాలు కూడా ముందుకు పోతుంటాయి. కాబట్టి దీనికి అందరూ స్వాగతం పలకాలని సంతోషంగా మనము తగ్గ విషయం కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. ఈనాటికి ఆ ట్రాఫిక్ సమస్యలు త్వరలోనే తీరబోతున్నాయని చెప్పేసి పుర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ.